నేను రీసెంట్‌గా జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకున్నాను. నేను తీసుకున్న ప్లాన్ వచ్చేసి 599 ప్లాన్ 6 మంత్స్‌కి. నాకు ఇది 5300 పడిందండి. ఇంక్లూడింగ్ ఇన్‌స్టలేషన్ చార్జెస్. నాకు ఇన్‌స్టలేషన్ చార్జెస్ వచ్చేసి రూ. 1000 తీసుకున్నారు. ఇప్పుడైతే మనకి ఓన్లీ 500 తీసుకుంటున్నారండి ఇన్‌స్టలేషన్ చార్జెస్. అదే మనకి 12 మంత్స్ ప్లాన్ తీసుకుంటే మనకి ఇన్‌స్టలేషన్ చార్జెస్ ఏమి ఉండయండి. ఓన్లీ మనకి ఆహ్, ప్లాన్‌కే మనం పేమెంట్ చేసేయాలి. మనం ఇది ఎట్లా వర్క్ చేస్తదంటే సేమ్ మన మొబైల్ 5జీ సిగ్నల్ ఎట్లా రిసీవ్ చేసుకుంటే సేమ్ దానిలానే. బట్ ఇక్కడ ఏందంటే మనకి ఓడియో వచ్చేసి మనకి టెర్రస్ పైన ఫిట్ చేస్తారండి టెక్నీషియన్. ఓడియో నుండి మనకి సిగ్నల్స్ అనేది రిసీవ్ చేసుకొని మనకి రౌటర్‌కి ఇచ్చేస్తదండి. చూసుకోవచ్చు రౌటర్ అనేది. మనకు రౌటర్‌కి పవర్ సప్లై అండ్ ఓడియోకి పవర్ సప్లై వచ్చేసి పీఓఈ నుండి వస్తదండి. పవర్ ఓవర్ ఈథర్నెట్ వచ్చేసి మనకి చూసుకోవచ్చు. ఓడియో వచ్చేసి స్క్రీన్ మీద. ఇది మనకి సెటప్ బాక్స్ అండి. 4K సెటప్ బాక్స్. ఇది మనకి ఇంక్లూడింగ్ ప్లాన్‌లో మనకి వచ్చేస్తదండి ఇది గూడా. నేను తీసుకున్న ప్లాన్ వచ్చేసి 30 ఎంబీపీఎస్ ప్లాన్ అండి. దీన్ని చూసుకోవచ్చు నాకు 18, 19 ఎంబీపీఎస్ స్పీడ్ వరకే వస్తుంది. అదే మనకు అప్‌లోడ్ స్పీడ్ చూసుకుంటే 30 ఎంబీఎస్ స్పీడ్ వస్తుందండి నేను తీసుకున్న ప్లాన్ పరంగానే. బట్ ఏందంటే దీంట్లో మనకి ఈ జియో ఎయిర్ ఫైబర్‌లో మనకు మెయిన్ డ్రాబ్యాక్ ఏందంటే మనకు స్పీడ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతా ఉంటదండి. అదే మనకు ఫైబర్‌లో చూసుకుంటే మనకు స్పీడ్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటదండి. ఎటువంటి ఫ్లక్చుయేషన్ అనేది ఏముండదు. మనకు 2 కంపేర్ చేసుకుంటే మనకు ఫైబరే బెటర్ అండి. మనకు స్పీడ్ వచ్చేసి కన్సిస్టెంట్‌గా ఉంటది. అట్లనే పింగ్ గూడా తక్కువ ఉంటదండి. అదే మనకు ఎయిర్ ఫైబర్‌తో కనెక్ట్ చేసుకున్నాండి. ఎయిర్ ఫైబర్ వచ్చేసి మనకి టవర్‌తో వర్క్ చేస్తది కాబట్టి ఇది కొన్ని ఏరియాలో మనకు సిగ్నల్స్ వచ్చేసి ఆహ్, బా కొన్ని ఏరియాస్‌లో సిగ్నల్స్ వచ్చేసి బాగుండాయండి. మా ఏరియాలో అయితే సిగ్నల్స్ అయితే బాగానే ఉన్నాయండి. నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నేను ప్లాన్ చూసుకుంటే నేను తీసుకున్న 599 ప్లాన్ అండి. నాకు ఇది 30 ఎంబీపీఎస్ స్పీడ్ వచ్చింది. నాకు దీంట్లో కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసి ఇంక్లూడింగ్ ప్లాన్‌లో ఫ్రీగా ఇచ్చారండి. మనకు జియో ఫైబర్‌లో చూసుకుంటే 599, 899, 199 ప్లాన్లు ఉన్నాయండి. మనకు 30 ఎంబీపీఎస్ స్పీడ్ అండ్ 100 ఎంబీపీఎస్ స్పీడ్ అండ్ 1000 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్నదండి దీంట్లో మనకి. అదే మనకు జియో ఫైబర్ మ్యాక్స్‌లో చూసుకుంటే 1499 అండ్ 2499 అండ్ 3999 మనకు ఇది 300 ఎంబీపీఎస్ అండ్ ఇంకోటి 500 ఎంబీపీఎస్ అండ్ 1 జీబీపీఎస్ స్పీడ్ ఇస్తారండి మనకు ఎయిర్ ఫైబర్ మ్యాక్స్‌లో. బట్ ఇక్కడ ఏందంటే ఓయూడీ అనేది చేంజ్ ఉంటదండి దీంట్లో. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకు 5జీ కనెక్టివిటీ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో ఆ ఏరియాలో అయితే 5జీ కనెక్టివిటీ యాక్టివ్ ఉందండి. ఎందుకంటే నేను ఉండేది జైత్యాల్లో. చూసుకోవచ్చు. ఇక్కడ ఏ ఏరియాలో మనకు 5జీ సిగ్నల్ అనేది యాక్టివ్‌గా ఉందో అక్కడ మనకి జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా బుక్ చేయాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనం క్రోమ్‌లోకెళ్ళి జియో ఎయిర్ ఫైబర్ అని సెర్చ్ చేసి దాంట్లోకెళ్ళినాక మనకి ఇక్కడ బుక్ నౌ అని ఉంటది. అదే నా యొక్క హానెస్ట్ రివ్యూ వచ్చేసి నాకైతే బాగానే ఉందండి కనెక్షన్. నా హానెస్ట్ రివ్యూ చూస్తే మనకి నాకైతే కనెక్షన్ అయితే బాగానే ఉందండి. ఇది ఎవరికి పనిచేస్తదంటే ఎవరికైతే ఫైబర్ కనెక్షన్ అవైలబిలిటీ లేదో వాళ్ళ ఏరియాలో ఈ ఎయిర్ ఫైబర్ ఓకే అండి. బట్ మీరేందంటే ఫస్ట్ చెక్ చేసుకోండి మీకు స్పీడ్ ఎంత వస్తుందని మీ మొబైల్‌లో. ఒకవేళ మీకు స్పీడ్ వచ్చేసి బాగానే వస్తుందంటే ఓకే మీరు తీసుకోవచ్చు. అదే మీకు స్పీడ్ అని వచ్చేసి ఫ్లక్చుయేట్ అవుతుందంటే మీకు ఇది పనిచేయదండి. మీ ఏరియాలో సిగ్నల్ అయితే బాగుండాలి. అట్లయితేనే మీకు ఇది వర్క్ చేస్తదండి. అలానే ఇది చూసుకుంటే మనకి దాన్ ఇది మీకు వెబ్‌సైట్‌లో కాకుండా మీరు బయట గూడా ఆర్డర్ పెట్టొచ్చండి. మీ ఏరియాలో మీకు జియో స్టోర్ ఉంటది కదా! జియో స్టోర్‌కెళ్ళి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళే మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు. వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే మీకు వాళ్ళే వచ్చి కనెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతారు.